హాయ్, వెల్కమ్ టు యువర్ స్మార్ట్ కిచెన్. ఈరోజు మనం బ్లాక్ చన్నా మసాలా ఎలా తయారు చేయాలో దాని విధానం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఈ బ్లాక్ గుగ్గులను 5 నుంచి 6 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న గుగ్గులను ఒక కుక్కర్ తీసుకొని అందులో పోసి చెన్నా మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా చెన్న మునిగే వరకు పోసుకున్నట్లయితే మనకి బాగా ఉడుకుతాయి. సఫిషియెంట్గా వాటర్ క్వాంటిటీ కూడా ఉన్నట్లు ఉంటుంది. ఈ వాటర్ని మనం గ్రేవీలకి ఉపయోగించుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో కుక్కర్ క్లోజ్ చేసుకొని 5 to 6 లేదంటే 4 to 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకుందాం. చెన్న ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్గా వస్తుంది. సో ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి మరి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. సో పచ్చిమిరపకాయలు కూడా వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ముందుగా గ్రైండ్ చేసుకున్న ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఈ స్పైసెస్ వచ్చి మంచి స్మెల్ అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మనకి గ్రేవీ చాలా టేస్టీగా మంచి స్మెల్ వస్తూ ఇంకొంచెం తిందామా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది కదా. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలను కూడా వేసి మరి ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. సో ఇలా బాగా కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి ఈ ఉల్లిపాయ మిశ్రమంతో బాగా మిక్స్ చేద్దాం. సో ఈ కారం పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి మరొకసారిగా మిక్స్ చేసుకుందాం. ఆ గ్రేవీకి మసాలాకు పట్టేలా మరొకసారిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పచ్చికరివేపాకును వేసి మిక్స్ చేద్దాం. ముందుగా 1 లేదా 2 బాగా పండిన టొమాటోస్ని తీసుకొని ఇలా ప్యూరీ తయారు చేసుకొని దాంట్లో మిక్స్ చేసుకుందాం. సో ఇది చాలా టేస్టీగా గ్రేవీ ఎంతో హెల్తీగా ఉంటుంది. రోజు ఏదో ఒక రూపంలో మీరు ఈ బ్లాక్ చనాని తీసుకున్నట్లయితే రిచ్ ఇన్ ఫైబర్, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇలా గ్రేవీలుగా కానీ లేదంటే ఉడికించే గుగ్గులుగా కానీ తీసుకున్నట్లయితే మంచి హెల్తీగా హెల్త్ని మెయింటైన్ చేసేదానికి బాగుంటుంది. సో మనం గుగ్గులు బాగా ఉడికాయి కదండి. చూడండి ఇలా ప్రెస్ చేయంలోనే ఇలా వస్తుంది. సో గుగ్గులు బాగా ఉడికినట్లు వాటర్ సపరేట్ చేశాను కదండి. ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా దాంట్లో యాడ్ చేసుకుందాం గ్రేవీకి.
సో మనం ఇక్కడ ఎటువంటి న్యూట్రిషన్స్ వాల్యూస్ మనం ఎక్కడ లాస్ అవ్వలేదు, వాటర్ని కూడా వేస్ట్ చేయలేదు, కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. సో మీకు చిక్కగా గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు హాఫ్ గుగ్గులను అందులో వేసి మిగిలిన గుగ్గులను ఒక చిన్న కుక్కర్ మిక్సీలో తీసుకొని బాగా మిక్స్ చేసుకున్నట్లయితే, సో రిమైనింగ్ గుగ్గులను ఒక చిన్న కుక్కర్లో మిక్సీలో వేసి ఒక మిక్సీ చేసుకుని ఆ మిశ్రమాన్ని కూడా ఆ గ్రేవీలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు కుక్ అయితే సరిపోతుందండి. ఎంతో రుచికరమైన, హెల్దీ, టేస్టీ అయిన ఇది చపాతీలేకి, రైస్లేకి ఎంతో టేస్టీగా ఉంటుంది. రోజు మీరు ఈ బ్లాక్ చన్నాని ఏదో ఒక రూపంలో తీసుకోండి. హెల్త్కి చాలా 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 మంచిది. సో గ్రేవీ రెడీ అయిపోయింది. చపాతీ, ఫుల్కా, రైస్, ఏ డిష్ అయినా సరే ఇది అట్లాగే ఎంతో టేస్టీగా సూట్ అయిపోతుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్ని మాకు తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అంతే అండి, సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే వేడి వేడి చపాతీలకి. థ్యాంక్ యూ.